టెర్రరిస్టులు. వెల్కమ్ టు అశ్వంత్ ఎనీథింగ్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, అస్సలు స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. దీనివల్ల వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ప్రతి ఇండియన్ చూడాల్సిన వీడియో. కాశ్మీర్లో పెహల్గామ్ అనే ఒక ప్లేస్ ఉంది. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. దీన్ని ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ ఎంత బాగుంటుంది అంటే ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. మెయిన్ గా సమ్మర్ లో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. పెహల్గామ్ కి 6 కిలోమీటర్స్ దూరంలో బైసారన్ వ్యాలీ అనే ఒక పాపులర్ ప్లేస్ ఉంది. ఇది అనంతనాగ్ డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది. ఏప్రిల్ 22 రోజు ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 2:30కి 6 మంది టెర్రరిస్టులు పక్కనే ఉన్న పైన్ ఫారెస్ట్ లో నుంచి వచ్చారు. పైన్ ఫారెస్ట్ అంటే ఎక్కువ ఈ పైన్ చెట్లు మాత్రమే ఉంటాయి, అందుకే అలా అంటున్నా. అక్కడ అరౌండ్ 50 మంది టూరిస్టులు నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హార్స్ రైడింగ్స్ ఇలాంటివి చేస్తూ చిల్ అవుతున్నారు. అప్పుడే సడన్ గా 6 మంది టెర్రరిస్టులు M4 కార్బైన్స్ అండ్ AK-47 రైఫిల్స్ తో ఫైర్ చేశారు. టోటల్ 28 మంది టూరిస్టులు స్పాట్ లోనే చనిపోయారు. 17 మందికి గాయాలయ్యాయి. అసలు వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు, అసలు ఇది ఎందుకు చేశారు అంటే వీళ్ళు TRF ఆర్గనైజేషన్ కి చెందిన టెర్రరిస్టులు. TRF అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్. వీళ్ళు పాకిస్తాన్ లో ఉంటూ కాశ్మీర్ కోసం పోరాడే ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు ఎప్పుడు మన ఆర్మీ బేస్ క్యాంప్స్ మీద, ఆర్మీకి సంబంధించిన వాటి మీద మాత్రమే అటాక్ చేసేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ప్లాన్ చేసి మరీ టూరిస్టుల మీద అటాక్ చేశారు. దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. సమ్మర్ లో కాశ్మీర్ కి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. అందులో ఫారెనర్స్ కూడా ఉంటారు. ఈ అటాక్ లో ఫారెనర్స్ ని చంపేస్తే న్యూస్ ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అవుతుంది. కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనల్ ఇష్యూ చేయడానికే ఇలా చేశారు. కాశ్మీర్ టూరిస్టులని అటాక్ చేసి కాశ్మీర్ టూరిజాన్ని దెబ్బతీయడం వల్ల కాశ్మీర్ సైడ్ రావడానికి కూడా అందరూ భయపడతారు. కానీ ఈ అటాక్ లో ముస్లిమ్స్ ని ఏమనకుండా ఓన్లీ హిందూస్ ని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరి ఐడి కార్డ్ చెక్ చేసి మరీ చంపేశారు. చనిపోయిన టూరిస్టులలో ఇటలీ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఫారెనర్స్ ని ఈ 6 మంది టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని 3 గ్రూపులుగా డివైడ్ అయ్యి రిసార్ట్స్ లోపలికి వెళ్లారు. రిసార్ట్స్ డోర్ కొట్టడం, వాళ్ళు ముస్లిం అయితే వదిలేసి ఇంకో డోర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు హిందూ అయితే చంపేయడం. అలా చనిపోయిన వాళ్ళల్లో ఇతను కూడా ఉన్నాడు. ఇతన్ని కూడా చంపే ముందు రిలీజియన్ అడిగారంట. ముస్లిం అయితే చంపకుండా వదిలేస్తారని వాళ్ళ వైఫ్ మేము ముస్లిమ్స్ అని చెప్పిందంట. కానీ ఐడి కార్డ్ అడిగారు అంట. ఐడి కార్డ్ తీస్తుండగానే ఇతను ముస్లిం కాదు అని అర్థమయ్యి అతని ఫ్యామిలీ కళ్ళ ముందే అతన్ని గన్తో కాల్చేశారంట. వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు అక్కడే. అతని వైఫ్ అండ్ కొడుకు మమ్మల్ని కూడా చంపేయండి అని అడిగారంట. దీనికి ఆ టెర్రరిస్టులు ఏమన్నారు అంటే మేము మిమ్మల్ని చంపం, వెళ్ళి ఇక్కడ జరిగిన అటాక్ గురించి మీ మోడీకి చెప్పు అన్నారంట. ఈ అటాక్ లో 26 ఏళ్ల నావీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ ని కూడా చంపేశారు. ఇతనికి పెళ్లి అయి జస్ట్ 6 డేస్ మాత్రమే అవుతుంది. హనీమూన్ కోసం కాశ్మీర్ కి వచ్చారు. ఈ ఫోటో మీరు చూసే ఉంటారు. ఇది నావీ ఆఫీసర్ వినయ్ అండ్ ఇతని వైఫ్. అసలు ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది. పాపం వాళ్ళు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని, పిల్లలు ఫ్యామిలీ అని ఎన్నో ఆశలతో ఉండి ఉంటారు. కానీ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ జస్ట్ 6 డేస్ లో ఇలా ఎండ్ అవుతుందని వాళ్ళు అస్సలు అనుకుని ఉండరు. ఇతను చనిపోక ముందు సరదాగా వీళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకున్నారు, ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ పేరు సయ్యద్ అదిల్ హుస్సేన్. ఇతను అక్కడ టూరిస్టులని గుర్రం పైన ఎక్కించుకొని పహల్గామ్ కి తీసుకువెళ్తుంటాడు. అందరూ ప్రాణాల కోసం పారిపోతుంటే ఇతను మాత్రం ధైర్యంగా ఎదురు తిరిగి టెర్రరిస్ట్ దగ్గర నుండి గన్ను లాక్కోబోయాడు. కానీ ఇంకో టెర్రరిస్ట్ చంపేశాడు. ఇతను ముస్లిమే. వాళ్ళు ఇతని ఏం చేసేవాళ్ళు కాదు. ఇతను లైఫ్ పోయినా సరే కానీ టూరిస్టులని సేవ్ చేద్దాం అనుకున్నాడు. ఇతని గురించి చెప్పడానికి నాకు అసలు మాటలు రావడం లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా? ఇతను చేసింది చాలా గ్రేట్. వీళ్ళ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే సంపాదించేవాడు. వీళ్ళు చాలా బాధలో ఉన్నారు. మా బిడ్డ చావుకి న్యాయం జరగాలి అని అంటున్నారు. కానీ ఎవ్వరేం చేసినా కానీ అతన్ని మాత్రం మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. అసలు వెపన్సే లేని ఇన్నోసెంట్ టూరిస్టుల పైన అటాక్ చేయడం నిజంగా దారుణం. దమ్ము ఉంటే ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయమను. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద చాలా సీరియస్ అయింది. మోడీ ఆఫ్రికా ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. అమిత్ షాని వెంటనే కాశ్మీర్ కి పంపించాడు. 2 టెర్రరిస్టులని ఇండియన్ ఆర్మీ చంపేసింది. కానీ వాళ్ళు నిన్న అటాక్ చేసిన వాళ్ళు కాదు. దొంగతనంగా ఇండియాలోకి ఎంటర్ అయి వేరే అటాక్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు. ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ అటాక్ ఎవరైతే చేశారో వాళ్ళ స్కెచెస్ రిలీజ్ చేశారు. ఇవి వాళ్ళ రియల్ ఫొటోస్. వాళ్ళ నేమ్స్ ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ టల్హా. వీళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఇండియన్ గవర్నమెంట్ 5 ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకుంది. నెంబర్ 1, సస్పెన్షన్ ఆఫ్ ద ఇండస్ రివర్. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేశారు. మన ఇండియా నుండి ఇండస్ రివర్ పాకిస్తాన్లోకి వెళ్తుంది. వాళ్ళు చాలా వరకు వ్యవసాయానికి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కి ఈ రివర్ నే వాడతారు. ఈ రివర్ ని క్లోజ్ చేయడం వల్ల వాళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకంటే 80% ఆఫ్ పాకిస్తాన్ ఈ రివర్ మీద ఆధారపడే బతుకుతున్నారు. మోడీ గారు ఈ రివర్ ని సస్పెండ్ చేయడం వల్ల కరెక్ట్ గా 4 months లో పాకిస్తాన్ కరువులో పడిపోతుంది. అగ్రికల్చర్ కి వాటర్ ఉండవు, పవర్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అందుకే అంటారు డోంట్ మెస్ విత్ ఇండియా. నంబర్ 2, క్లోజర్ ఆఫ్ ద అటారీ వాఘా బార్డర్.
ఈ బార్డర్ నుండే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి రావడం, ఇండియన్స్ పాకిస్తాన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ బార్డర్ని ఇప్పుడు క్లోజ్ చేశారు. పాకిస్తాన్కి వెళ్ళే గూడ్స్, సరుకులు, స్పైసెస్, టెక్స్టైల్స్ అండ్ రా మెటీరియల్స్, అగ్రికల్చర్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఇంకా ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళవు. పాకిస్తాన్లో చాలా బిజినెస్లు క్లోజ్ అవుతాయి. మెయిన్గా ఎక్స్పోర్టర్స్ లాస్ అవుతారు. దీనివల్ల పాకిస్తాన్ గవర్నమెంట్కి చాలా ఎకనామికల్ లాస్ వస్తుంది. నెంబర్ 3, డౌన్ గ్రేడింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే పాకిస్తాన్ డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వైజర్స్ వీళ్ళు ఢిల్లీలో ఉంటూ వాళ్ళ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. పర్సనోమా నాన్ గ్రేటాని అమల్లోకి తెచ్చారు. దీని మీనింగ్ ఏంటి అంటే అన్వాంటెడ్ పర్సన్స్ ఇన్ ఇండియా. వీళ్ళు అంతా పాకిస్తాన్కి రిటర్న్ వెళ్ళిపోవాలని 7 days టైం ఇచ్చారు. ఇండియా డైరెక్ట్గా వీళ్ళందరినీ గెంటేసింది. నెంబర్ 4, క్యాన్సలేషన్ ఆఫ్ SAARC వీసా ఎక్సెంప్షన్ ఆఫ్ పాకిస్తానీ నేషనల్స్. ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ సిటిజన్స్ కోసం SAARC వీసాని తీసుకొచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ఇండియాలోకి ఈజీగా రావచ్చు. వాళ్ళ బిజినెస్, ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంకా వేరే అవసరాలకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ వీసాని ఇమీడియట్గా స్టాప్ చేశారు. ఇంకా ఈ వీసా ఎవరికి ఇవ్వరు. ఈ వీసాతో ఎవరు ఇండియాలోకి రాలేరు. ఆల్రెడీ ఇండియాలో ఉన్న SAARC వీసాతో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి 48 hours టైం ఇచ్చారు ఇండియా నుండి వెళ్ళిపోవాలి అని. నెంబర్ 5, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ మ్యాన్ హ్యాండ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ ఇన్సిడెంట్ జరిగిన పహల్గామ్లో అండ్ ఇలాంటి సెన్సిటివ్ ప్లేసెస్లో మ్యాసివ్ సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ ఫోర్సెస్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కలిసి జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అటాకర్స్ ఎక్కడ ఉన్నా పట్టుకోవడానికి మొత్తం ఫారెస్ట్ అంతా జల్లెడ పడుతున్నారు. సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ రా అండ్ IB రంగంలోకి దిగాయి. పబ్లిక్ని కూడా ఏమన్నా సస్పిషియస్ యాక్టివిటీ జరిగితే మాకు చెప్పండి, మీకు రివార్డ్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ అటాకర్స్ని తొందరలోనే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇందులో అస్సలు డౌటే లేదు. ఒక నిమిషం, ఈ సమ్మర్లో వచ్చే డీల్స్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు అంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కొన్ని డీల్స్ లిమిటెడ్ టైంలో మాత్రమే వచ్చి వెంటనే వెళ్ళిపోతాయి. మేము ఇలాంటి డీల్స్ వచ్చిన వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మీరు వెంటనే అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. చాలా తక్కువ ధరకే మీరు కొనుక్కోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే జాయిన్ అవ్వండి. ఈ ఇన్సిడెంట్ మీద ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. నరేంద్ర మోడీకి కాల్ చేసి పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ డీప్లీ డిస్టర్బింగ్గా ఉంది అని చెప్పాడు. చనిపోయిన వాళ్ళందరికీ నేను నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ టెర్రరిజంకి ఆపోజిట్గా ఇండియా చేసే ఫైట్లో అమెరికా ఎప్పుడు ఇండియాకి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యాడు. ఇండియాకి అమెరికాకి ఉన్న రిలేషన్ని స్ట్రాంగ్ చేయాలి అని ట్రంప్ అనుకుంటున్నాడు. అమెరికా ఎప్పుడు ఇండియాకి మాత్రమే సపోర్ట్ చేస్తుందని ట్రంప్ చెప్పాడు. వేరే కంట్రీలో అటాక్స్ జరిగితే సెలబ్రిటీస్ అంతా రియాక్ట్ అయ్యారు. అదే మన కంట్రీలో పహల్గామ్ అటాక్ జరిగితే ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. పక్క దేశం మీద ఉన్న ప్రేమ మన దేశం మీద లేదా? మన ఇన్స్టాగ్రామ్లో 0 followers ఉన్నారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. ఈ టోటల్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారే అతనికి బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఇచ్చారు. అతనే రవీంద్ర కౌశిక్. ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం పాకిస్తాన్కి వెళ్ళడానికి ఇస్లాం మతం తీసుకొని సుంతి కూడా చేయించుకున్నాడు. అలా 1975లో పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగాడు. దాంతో రవీంద్ర కౌశిక్ గారు 1979 నుంచి 1983 వరకు పాకిస్తాన్ సమాచారాన్ని రాకి పంపించి ఇండియాకి చాలా హెల్ప్ చేశారు. ఒక ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వల్ల కౌశిక్ గారు పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయారు. అప్పటి నుంచి 16 years ఇండియా సీక్రెట్స్ చెప్పమని ఎంత టార్చర్ చేసినా కానీ ఒక్క ముక్క కూడా చెప్పలేదు. మన ఇండియన్ ఆర్మీ తన కోసం వస్తుంది, వచ్చి కాపాడుతుందని ఎదురు చూసి చివరికి 2001లో చనిపోయాడు. తను చనిపోయే 3 రోజుల ముందు భారతదేశం వంటి ఒక గొప్ప దేశం కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసినందుకు ఆ వ్యక్తి పొందే ఫలితం ఇదేనా అని ఒక లెటర్ రాశారు. నిజంగా హార్ట్ టచింగ్ కదా. ఈ ఇన్సిడెంట్ పైన ఫుల్ వీడియో కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా అని కామెంట్ చేయండి.